మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో పాస్టర్ సిడిపి ఆనంద్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన సేవ పరిచర్యలో ఆయన అనుభవాలు, పాస్టర్ గారి అనుభవాలు, కొన్ని విషయాలు నేను అడగాలని ఆశపడ్డాను. మరి ఆయన అడిగినప్పుడు ఆయన చక్కగా స్పందించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని వీక్షకులతో ఇష్టపడుతూ ఉన్నాను. అయ్యగారు వందనాలు. అయ్యగారు అయ్యగారు మీ యొక్క సేవ అనుభవాలు, కొన్ని విషయాలు మాకు తెలుసు. వీక్షకులకు కూడా మీ యొక్క కొన్ని విషయాలు తెలియపరచాలని నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. మీ యొక్క సాక్ష్యాన్ని, మీ యొక్క వాక్యాన్ని చాలాసార్లు నేను విన్నాను. ఒకసారి మరి మీ యొక్క విషయం అంతా కూడా మరి చూస్తున్నటువంటి వారికి కూడా తెలియపరచాలని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దైవజనులుగా మీకు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరి సహోదరులైన మీకు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మాది ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా బుటాయిగూడ మండలం ఒక చిన్న మారుమూల ప్రాంతమైనటువంటి అచ్చియపాలెం అనే ఒక చిన్న గ్రామంలో నేను ఉంటూ ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీరు మీ అడ్రస్ మాకు తెలియపరిచారు. మీరు ఎప్పుడు రక్షించబడ్డారు పాస్టర్ గారు? నేను 1995వ సంవత్సరం ప్రభువుని నేను సొంత రక్షకునిగా అంగీకరించి దైవజనుల ద్వారా బాప్తిసం పొందాను. అదే ఊరున్న పాస్టర్ గారు? అదే ఊరు. థ్యాంక్ యూ. మీరు సేవకుడుగా ఎప్పుడు మీరు అభిషేకించబడ్డారు? వాస్తవానికి నేను 1994వ సంవత్సరం, 95, 96 సంవత్సరాల్లో నేను బైబిల్ తర్ఫీదు పొంది 97వ సంవత్సరంలో నేను దైవజనుల ద్వారా అభిషేకం పొంది 97వ సంవత్సరం నుంచి సంపూర్ణ పరిచర్యలోనికి వచ్చాను. ఓకే పాస్టర్, మీ యొక్క రక్షణ అనుభవం, మీ సేవ అనుభవాలు మాతో పాటు కొన్ని విషయాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను పాస్టర్ గారు. చాలా సంతోషం. నేను నా తల్లిదండ్రులకి 5వ సంతానం. అంటే నాకంటే 2 అన్నయ్యలు 2 అక్కలు ఉన్నారు. నేను 5వ సంతానం. మా తండ్రి చిడిపి కృపానందం, చిడిపి మరియమ్మ. 1980వ సంవత్సరంలో నా తల్లి ఆగస్టు 15వ తారీఖు నా తల్లి నన్ను ప్రసవించింది. వాస్తవానికి నేను పుట్టక మునుపు యేసు ప్రభు అంటే ఎవరో మా తల్లిదండ్రులకి ఇంకా తెలీదు. ఒక దైవజనుడు మార్గంలో వెళుతూ గర్భవతిగా ఉన్నటువంటి నా తల్లిని చూసి, అమ్మా యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు మంచి మగబిడ్డ పుడతాడు అని దైవజనులు చెప్పి వెళ్ళిపోయారు. వాస్తవానికి దైవజనులు వెళ్ళిపోయిన తర్వాత 1-2 రోజులు పోయిన తర్వాత అమ్మ ప్రసవించింది. ప్రసవిస్తూ ఒక భయంకరమైనటువంటి గుర్రపువాతం, అంటే అప్పటి రోజుల్లో మందులు లేవు కాబట్టి ఆ జబ్బు, ఆ వ్యాధి వస్తూ ఉండేది, గర్భవాతం అంటారు. అలాంటి పరిస్థితుల్లో నా తల్లి నన్ను ప్రసవించింది. ప్రసవించటమే ఎప్పుడైతే నేను జబ్బుతో ఉన్నానో మరి వెంటనే హాస్పిటల్లో జాయిన్ కావటం, డాక్టర్లు అయితే తేల్చి చెప్పేశారు, ఈ బిడ్డ బ్రతకడు, మరి తల్లి బ్రతుకుతాది కానీ బిడ్డ బ్రతకడు అని తేల్చి చెప్పారు. అదే సమయంలో నా తల్లి తెలిసి తెలియకుండగా పాస్టర్ గారు చెప్పినటువంటి మాట, ఆయన పేరు కనిపే నతానియేలు గారు, మా ఆత్మీయ తండ్రి గారు, ఆయన చెప్పినటువంటి మాట నా తల్లికి జ్ఞాపకం వచ్చి తెలిసి తెలియకుండగానే ఇలా అని ప్రార్థన చేసుకుంది, యేసు ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే నా బిడ్డను బ్రతికించు, ఆ బిడ్డ నీకు అప్పగించేస్తాను అని అమ్మ
మొక్కుబడి చేసుకోవటం జరిగింది. ఆ సమయంలో యేసు ప్రభు నన్ను బ్రతికించాడు. అంతేకాదు 2-3 రోజులు పోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత మరి అమ్మ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. చర్చికి వెళ్ళటం అమ్మ, వాళ్ళ అమ్మగారు అలాగే నన్ను తీసుకుని దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళారు. ఆ విధంగా మరి నేను పుట్టటం ద్వారా వాస్తవానికి మా అమ్మమ్మ, నా తల్లి యొక్క తల్లి, నేను పుట్టిన తర్వాత ఆమెకు జబ్బు చేయటం వీటన్నిటిని చూసి ఆమె వీడు శనుడు, వీడు శాపగ్రస్తుడు, అందుకే వీడు పుట్టిన తర్వాత నా కూతురికి ఇంత భయంకరమైన జబ్బు వచ్చింది అని ఆమె శాపగ్రస్తుడు అంది. కానీ యేసు ప్రభు నన్ను, శాపగ్రస్తుడనైన నన్ను ఆయన ఒక ఆశీర్వాదానికి కారకుడిగా, అంటే ఎలా అంటే నేను పుట్టిన తర్వాతే మా ఇంటికి యేసు ప్రభు అంటే ఎవరో పరిచయం అయ్యారు. యేసు ప్రభు అంటే ఎవరో తెలిసారు. అప్పుడే యేసు ప్రభు సన్నిధికి వెళ్ళటం ప్రారంభించా. ఆ విధంగా నా జననం, నేను పుట్టడం జరిగింది. ఇంకంతేకాదు, నేను పుట్టిన తర్వాత నేను 4వ తరగతి చదువుతూ ఉండగా ఒక రోజు శరీరం అంతా చికెన్ పాక్స్ అంటే పొంగు జ్వరాలు అంటారు కదా, అలాంటి పొంగు జ్వరంతో నేను బాధపడుతూ ఉన్నాను. బాధపడుతూ దరిదాపు 3 నెలల వరకు నాకు ఆ భయంకరమైన వ్యాధి తగ్గలేదు. ఇంకప్పుడు నేను చదువు మానేసా. వాస్తవానికి 3వ తరగతి పూర్తిగా చదివాను. 4వ తరగతి సగంలో నుంచి నేను మానేశాను. ఇంకా అప్పటి నుంచి అమ్మ వాళ్ళతో పాటు ఉంటూ ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడిని. అంతేకాదు, నా పిలుపు కూడా అదే సమయంలో వాస్తవానికి అమ్మ ఎప్పుడూ కూడా చెప్పేది, బాబు నిన్ను దేవుని సేవకు సమర్పించాము, సేవ చేయాలి అంటూ ఉండేది. కానీ సేవ చేయటమేమో నాకు ఇష్టం ఉండేది కాదు. నేను మా అక్కోళ్ళ ఇంటికి మిషన్ నేర్చుకోవటానికి వెళ్ళిపోయి అక్కడ మిషన్ నేర్చుకుంటూ ఉన్నాను. సేవకి మీరు వచ్చారా లేకపోతే దేవుని పిలుపుతో వచ్చారా? చాలా మంచి ప్రశ్న అడిగానన్నా. నా 14 సంవత్సరాల వయసు అప్పుడు నేను బైబిల్ నేను వెళ్ళి మిషన్ టైలరింగ్, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మిషన్ టైలరింగ్ నేర్చుకుంటూ ఉండేవాడిని. నా 14 సంవత్సరాల వయసులో యేసు ప్రభు నాతో మాట్లాడారు. ఒక రాత్రి తెల్లవారుజాము, అది నాకు బాగా గుర్తుంది, అది 4 గంటల సమయం. ఎవరు వచ్చి తలుపు కొడుతూ ఆనంద్ బాబు ఆనంద్ బాబు అని పిలిచారు. ఆ పిలుపు విని నేను వెంటనే లేచి తలుపు తీసి చూశాను. తలుపు తీసి చూస్తే ఎవరూ లేరు, అందరూ పడుకొని ఉన్నారు. మరలా వెళ్ళి నేను పడుకున్నాను. మరలా పిలుస్తున్నారు ఆనంద్ బాబు అని. ఎప్పుడైతే నన్ను పిలిచారో, నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్ళాను కాబట్టి నాకు అర్థమైంది యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని. నేను లేచి కూర్చున్నాను. యేసు ప్రభు నాతో నా 14 సంవత్సరాల వయసులో స్పష్టంగా ప్రభు నాతో మాట్లాడాడు. నా కుమారుడా ఆనంద్ బాబు నా పని చేయి నువ్వు అని ప్రభు నన్ను పిలిచాడు. నేను ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడాను. ప్రభా, నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, నేను ఒక రోగిని, నేను సేవ చేయగలనా అని ఇలాగే ప్రభుతో నేను మాట్లాడితే ఒక వాక్యాన్ని నాకు చూపించాడు నాన్న. ఒక వాక్యాన్ని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం, జ్ఞానులను సిగ్గుపరచటానికి జ్ఞానము లేని నిన్ను, బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనుడనైన నిన్ను లోకములో నుంచి ఎన్నుకున్నాను అని ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో, నా 14వ సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడారు. మీరు సేవకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పాస్టర్ గారు? నేను 1997వ సంవత్సరంలో సంపూర్ణ పరిచర్యకు వచ్చాను. 97వ సంవత్సరం నుంచి నేటికి దరిదాపు 27 సంవత్సరాలుగా సంపూర్ణ పరిచర్యలో ఉన్నాను. నేను 27 సంవత్సరాలు బట్టి ఏ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు అయ్యగారు మీరు? స్థానికంగా బుట్టాయిగూడెం మండలంలో అచ్చీపాలెం, నక్కవారుకుంట, పాత అచ్చీపాలెం, ఆ 3 ప్రాంతాలను బేస్ చేసుకుని దాని చుట్టుప్రక్కల ఉన్నటువంటి దరిదాపు ఒక 10 గ్రామాల వరకు పరిచర్య చేస్తూ ఉన్నాను. పరిచర్యలో చాలా ప్రాంతాల్లో 4వ తరగతి చదివిన మీరు 4 ప్రాంతాలే కాకుండా, ఆ 10 గ్రామాలే కాకుండా నాకు ఇంకా చాలా విషయాలు తెలిసినాయి పాస్టర్ గారు.
అనేక దేశాల్లో కూడా మీరు వాడబడ్డారంట. మరి 4వ తరగతితో సాధ్యమే అనేది? చాలా నాకు సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు ఈ మాట చెప్పడానికి నేను ప్రభువుని స్తుతిస్తాను. నేను 4వ తరగతి చదువుకున్నాను. నాకు ఒకే ఒక ఆశ ఏంటంటే దేవుని సువార్త, దేవుని వాక్యాన్ని నాకు ఇచ్చిన వాగ్దానం అదే. జ్ఞానులను సిగ్గుపరచటానికి జ్ఞానం లేని నిన్ను, బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనుడనైన నిన్ను నేను ఎన్నుకున్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన ప్రకారం ఈ రోజున కువైట్ దేశానికి అనేక పర్యాయాలు, దుబాయ్ దేశానికి, ఇంకా అనేకమైన మరి రాష్ట్రాలలో ఈ రోజున ఈ పరిచర్య, యేసయ్య ప్రసన్నత పరిచర్యలు కొనసాగించబడుతున్నాయని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. పాస్టర్ గారు పరిచర్యే కాకుండా కుటుంబంలో కూడా చక్కగా పిల్లల్ని చక్కగా వారిని చదివించి గొప్పవారిని చేశారని కూడా నేను విన్నాను. మీకు పిల్లలు ఎంతమంది పాస్టర్ గారు? అవును, చాలా మంచిది. సేవకునికి కుటుంబము, సంఘము ఎంత ప్రాముఖ్యమో కుటుంబం కూడా అంత ప్రాముఖ్యం. నేను 17వ సంవత్సరం, నాకు 17వ సంవత్సరం, నాకు భార్య 14 సంవత్సరాల వయస్సులో మా ప్రాంతంలోనే జంగారెడ్డిగూడెం మండలంలో పేరంపేట అనే ఒక ప్రాంతంలో మరి ఒక యవనస్తురాలుని, అప్పుడు నాకు 17 సంవత్సరాలు, తనకు 14 సంవత్సరాలు, ఆ వయసులో వివాహం చేసుకున్నాము. ఈ రోజున 2 పిల్లలు, నా కుమారుడు, కుమార్తె, మా కుటుంబం అంతా కలిసి దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాం. మంచిది పాస్టర్ గారు. దేవుడు సేవలో మిమ్మల్ని వాడుకుంటమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా చాలా బాగా దేవుడు ఆశీర్వదించాడని మీరు తెలియపరిచారు. చాలా సంతోషం పాస్టర్ గారు. అసలు మీ పిలుపు ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? దేవుని సేవ ఎలా చేయాలని ఇష్టపడుతున్నారు రాబోయే రోజుల్లో? చాలా సంతోషం. నాకు దేవుని సేవ అంటే చాలా ఇష్టం. నేను కుటుంబాన్ని కంటే దేవునిని ముందుగా ప్రేమిస్తాను. దేవుని తర్వాత కుటుంబము, పరిచర్య అంతటిని. ఈ రోజున చిన్న గ్రామంలో, చాలా మంచి ప్రశ్న అడిగారు. చిన్న గ్రామంలో యేసయ్య ప్రసన్నత పరిచర్యలు ప్రారంభించి ఈ రోజున ఆ చిన్న గ్రామం నుంచి అనేకమైన పట్టణాలు, దేశాలు కూడా. ఎలా అంటే అది దేవుడు నాకు ఇచ్చిన భారం. దేవుని వాక్యంలో యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. మీరు ఈ లోకపు జీవనోపాధి గలవారయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి వాని ఎడల ఎంత మాత్రము కనికరము చూపకపోతే దేవుని ప్రేమ ఎలాగో నిలుచును అనుంది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆ వాక్యాన్ని బట్టి నేను ఈ రోజున యేసయ్య ప్రసన్నత పరిచర్యలు అనేకమైన పల్లెటూరులో, కనీసం మార్గాలు కూడా లేనటువంటి ప్రాంతాలకి, బైకు కనీసం బండి కూడా వెళ్ళనటువంటి మార్గాలలోనికి వెళ్ళి ప్రొజెక్టర్ ద్వారా దేవుని సువార్త చేస్తూ, సువార్త చేయూత అనే కార్యక్రమాల ద్వారా ఈ రోజున యేసుక్రీస్తు ప్రేమని కనుపరుస్తూ, ఎందుకంటే నేరుగా కొన్ని ప్రాంతాలకి సువార్త తీసుకుని వెళితే వాళ్ళు అంగీకరించట్లేదు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మేము సువార్త చేయూత అంటూ కొంతమందికి సహాయం చేస్తూ మేము దేవుని ప్రేమను వారికి కనుపరుస్తూ ఉన్నాం. ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భారం. మంచిది పాస్టర్ గారు. మరి సువార్త చేయటమే కాకుండా మరి అనేక మందికి, అనేకులకు మరి సహాయపడుతూ ఏజెన్సీ ప్రాంతంలోనే కాకుండా, పట్టణాల్లో కాకుండా అనేక దేశాల్లో బహుగా వాడబడుతున్న దైవజనులు చిడిపి ఆనందబాబు గారు అని చెప్పడానికి ఏ సందేహం కూడా లేదు. మరి మీ దర్శనమును బట్టి, మీ యొక్క తలంపును బట్టి, దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపను బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశపడతా ఉన్నాం. అదే కాకుండా చక్కగా సేవకులను కూడా నడిపిస్తున్నాను కూడా విన్నాను పాస్టర్ గారు. మీ దర్శనం ఏంటి? చాలా సంతోషం. యేసయ్య ప్రసన్నత పరిచర్యలో 7 రకాల దర్శనాలు కలిగి, మీరు అన్నట్లుగా వైపీపీ యేసయ్య ప్రసన్నత పరిచర్యల ప్రార్థనా బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెలలో కూడా, ప్రతి దినము కూడా అనేక మంది వారి ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నప్పుడు మా గ్రూపు ద్వారా అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ఇది ఒకటి. రెండవది సువార్త చేయూత. సువార్త మాత్రమే కాకుండా చేయూత అనే కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతి నెలలో కూడా 2-3 ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అలాగనే మరి
ప్రతిదినము వాట్సాప్ ద్వారా అనుదిన ఆత్మీయ ఆహారము అనే వాక్య సందేశానికి కొన్ని వేల మందికి నా మట్టుకు నేను పంపిస్తూ వారి ద్వారా వారికి అలాగున కొన్ని వేల మందికి అది రీచ్ అవుతుంది. అలాగనే సంఘస్థాపన, ఆత్మల రక్షణ అనే ఒక నినాదం కలిగి ప్రతి నెలలో కూడా కొన్ని గ్రామాలను సువార్త దండయాత్రల ద్వారా ఈ రీతిగా ఆ పరిచర్యను, అంతేకాదు గతించినటువంటి దినాలలో కూడా ఆత్మీయ ఆహారము అనే టీవీ ఛానల్లో టీవీ వాక్యం ద్వారా కూడా అనేక రీతులుగా మేము చేస్తూ వచ్చాము. ఇంకా కొన్ని చోట్ల మెడికల్ క్యాంపులు, ఎవరికైతే అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తూ ఈ రీతిగా ఈ పరిచర్యను మేము కొనసాగిస్తూ ఉన్నాం. చాలా సంతోషం పాస్టర్ గారు. అద్భుతమైన పరిచర్య, అది కూడా మరి ఒక చిన్న మారుమూల గ్రామంలో ఉండి ఒక అద్భుతమైన పరిచర్యను మీరు జరిగిస్తున్నారంటే దాన్ని బట్టి నేను ప్రభుని చాలా స్తుతిస్తున్నాను. ఆయనకే మహిమ ఘనతను అర్పిస్తున్నాను. మరి చివరిగా మా వీక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యేసయ్య ప్రసన్నత ఈ పరిచర్యలు దయచేసి మీరు ప్రార్థన చేయండి. దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు పరుగులు పెట్టాలి అని నాకెంతో ఆశ ఉంది. ఒక చిన్న మారుమూల చిన్న చిన్న సంఘాలు కలిగి ఈ రోజున అనేకమైన ప్రాంతాలకి నిస్వార్థంగా దేవుని సువార్తను తీసుకుని వెళ్ళి అనేక మందికి సహకారులుగా ఉండాలి అనేదే నా ఆశ. ఇంకా అనేకమైన దేశాలకి, అనేకమైన ప్రాంతాలకి ప్రభు సువార్తను నా ప్రాణం ఉన్నంత వరకు నాకు ఒకే ఒక ఆశ ఉంది. దేవుని వాక్యాన్ని చెబుతూనే ప్రభు సన్నిధికి వెళ్ళాలి, అదే నా ఆశ. మంచిది పాస్టర్ గారు. నిజంగా సేవ కొరకే బ్రతుకుతాను, సేవ కొరకే చనిపోతాను. మరి పౌలు చెప్పినట్లుగా మీరు అటువంటి తీర్మానం తీసుకున్నారు. చాలామంది తీర్మానం తీసుకున్నారు, కానీ మధ్యలో విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మీ ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచర్యలను నేను కొన్ని గ్రహించాను, చూశాను. అందుకే మీతో పాటు నేను ఇంటర్వ్యూ చేయాలని ఎంతగానో ఆశపడ్డాను. నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి, చక్కగా మీరు మీ విషయాలన్నీ కూడా తెలియపరిచినటువంటి మీకు మరి దేవుడు ఆశీర్వాదం కలుగుచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చివరిగా యొక్క ఏమన్నా చెప్పాలని ఆశపడి చెప్తే కనుక వీక్షకులకు మీకు ఒక సందేశాన్ని గురించి ప్రార్థన చేయవలసింది మనం చేస్తున్నాను. చాలా సంతోషం. దేవుని సువార్త చేయటము అనేది ఇది అందరికీ సాధ్యపడేది కాదు. కాబట్టి దేవుని సువార్త చేయాలి అనే భారం కలిగిన దైవజనులను మనం ప్రోత్సహించటం, అటువంటి దైవ సేవకులను మనం చేయూత ఇవ్వటం ఇది ఎంతో మంచిది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భారం ఒక వచనాన్ని చదివి మీరు చెప్పినట్లుగా నేను చిన్న ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం ఆఖరు వరుస చదువుతాను. క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటించవలెనని మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి అలాగున ప్రకటించి తిని. కాబట్టి నా ఆశ అదే. కాబట్టి ఒక నినాదం, ఒక క్రైస్తవులకు ఒక నినాదం ఉంది. ఆ నినాదం ఏంటంటే, సువార్త చేయగలిగితే మీరు చేయండి, చేయలేకపోతే చేసేవారిని పంపండి అని. కాబట్టి ఇదిగో ఈ రోజున ఈ సువార్త పరిచర్య జరుగుతుంది. మా కొరకు ప్రార్థించండి. యేసయ్య ప్రసన్నత ఈ పరిచర్యల కొరకు ప్రార్థించండి దయచేసి. అదే నేను మిమ్మలను కోరుకుండేది. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ, కృపా, కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతలు. ఈరోజు నాయన అద్భుతమైనటువంటి నీ సేవకుడిగా నా జీవితంలో మీరు చేసిన కార్యాలను ఈ రీతిగా పంచుకోవటానికి, ఈ మాటల ద్వారా కొంతమందైనా బలపరచబడాలి అని, ఒక బలహీనుడను, ఒక చదువులేని, ఒక అజ్ఞానిగా ఉన్న నన్ను మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నీ పిలుపును బట్టి ఈ రోజున మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇదిగో ఈ సాక్ష్యము, ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించుమని, ఆశీర్వదించుమని, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ, యేసయ్య ప్రసన్నత ఈ పరిచర్యల ద్వారా మేము కలుగున్న ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశాన్ని కూడా మీ నామములో, మీ సంకల్పము చొప్పున మీరే నెరవేర్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో
ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదాకాలము మీకు, మీ కుటుంబాలకి, ఇది వీక్షిస్తున్న మీ కుటుంబాలకి దేవుని కృప తోడయుండి బలపరుచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చక్కని సాక్ష్యం తెలియపరిచిన చిడిపి ఆనంద్ బాబు గారికి యేసయ్య ప్రసన్నత పరిచర్యలు దేవుడు బహుగా దీవించును గాక. థ్యాంక్ యూ, ఆమేన్. థ్యాంక్ యూ.